ఓకే అన్న. ఫైనల్‌గా ఫోన్లు వస్తా ఉన్నాయి. ఎక్కువసేపు ఇబ్బంది పెట్టలేదు. తెలంగాణలో బై ఎలక్షన్స్ అందరి దృష్టి అటే మళ్ళీంది. మళ్ళీ ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? ఒకవైపేమో బీసీ నినాదం బలంగా నడుస్తూ ఉంది. రాష్ట్రంలో బీసీల కోసం కొట్లాటలు జరుగుతున్నాయి, ధర్నాలు, బంద్లు జరుగుతూ ఉన్నాయి. మరోవైపేమో జూబ్లీ హిల్స్ ఎన్నికలు. ఈ రెండు అంశాలపైన మీ ఒపీనియన్ ఏంది? జూబ్లీ హిల్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఒకరేమో రౌడీ షీటర్ అని చెప్పి చెప్తా ఉన్నారు, ఒకరేమో సెంటిమెంట్ కోసం అని చెప్పేసి ఒక మహిళ పైన పెడతా ఉంటారు. అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి, అనేక కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి. బై ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? అంటే ఇప్పుడు ఏదైతే బీసీ ఉద్యమం, బీసీ పోరాటం, బీసీ ఇలా న్యాయపరమైన వాటా ఏదైతే మాట్లాడుతున్నది చాలా న్యాయబద్ధమైనది. దాంట్లో ఏమి ఎవరికి అభ్యంతరం. కానీ బీసీ ఉద్యమానికి శత్రువు ఎవడు అసలు? బీసీ పోరాటానికి శత్రువు ఎవడు? శత్రువు నిర్ణయింపబడని ఉద్యమం అది గాల్లో తేలియాడుతుంటుంది. ఓకే, నా శత్రువు ఎవడో నాకు తెలియకపోతే నేను ఎవరితో కొట్టాడాలా? ఎవరితో కొట్లాడతా నేను? ఓకే, కాబట్టి అది శత్రువు నిర్ణయించుకోవాలి. మనకి నష్టం చేసేటోడు మన శత్రువు, మనల్ని అనేక రకాలుగా మన హక్కులని హరించేటోడు ఎవడో మనకు తెలియకపోతే, తేల్చుకోకపోతే అప్పటిదాకా ఇక అది గాల్లో పోరాటం అవుతుంది. భూమి ఇచ్చి సాము చేస్తే బంద్లో కూడా ఆల్మోస్ట్ అన్ని పార్టీలు, అటు లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్, అన్ని వింగ్లు కూడా మద్దతు తెలిపినాయి, బంద్ ప్రకటించారు. ఆ బంద్ ఎవరిపైన నిరసన కూడా ఎవరికి అర్థం కాకుండా ఉంది అది. కాబట్టి ఏ ఉద్యమానికైనా ఏ పోరాటానికైనా ఖచ్చితంగా శత్రువు నిర్ణయింపబడాలి. ఏ పోరాటమైనా సరే. ఇప్పుడు మనకి స్వాతంత్ర పోరాటానికి బ్రిటిష్ వాళ్ళు ఒక శత్రువుగా భావించినాం, మరి వాళ్ళతో యుద్ధం చేయాలనుకున్నాం. అట్లా ప్రతి దగ్గర ప్రతి విషయంలో నీ శత్రువు నిర్ణయించబడకపోతే, నీకెవరు నష్టం చేస్తున్నావు నువ్వు తేల్చి చెప్పకలేకపోతే, నీ హక్కులను హరించేవాడెవడో నువ్వు నిగ్గు తేల్చి చెప్పకపోతే, మరి యుద్ధం ఎవరి మీద చేస్తావు? కత్తి ఎవరి మీద తిప్పుతావు? గాలే చెప్తారు. నీ మాట ఎవరి మీద మాట్లాడతావు? కాబట్టి అది తేల్చుకోవాల్సిన, నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సరే, ఇప్పుడు ఏదైతే మీరు జూబ్లీకి సంబంధించి బై ఎలక్షన్ ఏదైతే ఉన్నదో, అది మా ఉద్దేశంలో అయితే ఈ రాష్ట్రంలో సరే ఈ ఎన్నిక ఎవడు గెలిచినా ఎవడు ఓడిపోయినా ప్రభుత్వాలు పడిపోయేది లేదు, లేదా కొత్త ప్రభుత్వాలు వచ్చేది లేదు, ఏది లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ మనువాద బీజేపీ కంటే, లేకపోతే ఈ రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు నిరాటంకంగా ఇష్టారాజ్యంగా కుటుంబ పాలనతోటి, గడిల పాలనతోటి, ఫామ్ హౌస్ పాలనతోటి నడిపిన వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అనేది బయట చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలవకున్నా వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయేది లేదు, ప్రభుత్వం పడిపోయేది. కానీ ఇప్పుడు అసలు ఆయన రౌడీనా అవునా కాదా? రౌడీ అవునా కాదా ఎవడు తెలుస్తాడు చెప్పు? ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే రౌడీ కాదు, ఏ ఎమ్మెల్యే భూ ఆక్రమణలు చేస్తలేడు, ఏ ఎమ్మెల్యే ఆధిపత్యం చేస్తలేడు, ఏ ఎమ్మెల్యే అంతకు రాజకీయాలు చేస్తలేడు. చేయని నేరం ఉందా వీళ్ళు? కేసీఆర్ నిజంగానే ఆర్థికంగా ఆదుకుండా చిన్న శ్రీశైలం గతంలో చాలామంది ఆదుకున్నారు, ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆ పార్టీకి అప్పుడు నిధులు లేవు, చాలామంది ఇచ్చిండ్రు, చాలామంది భాగస్వాములు అయినరు. ఇవ్వలేదని మనం ప్రతి ఒక్కరు, ఇప్పుడు నువ్వు ఎంత ఇచ్చినావు అనేది వేరే విషయం. 1000 రూపాయలే ఇవ్వచ్చు, 5 రూపాయలే ఇవ్వచ్చు, 100 రూపాయలే ఇవ్వచ్చు. తగ్గట్టు వాళ్ళ సహాయం అయితే చేశారు. మరి ఆ ఉద్యమము డబ్బులతో ప్రారంభమైన ఉద్యమం కాదు అది. ఎవరో డబ్బులు ఇస్తే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా, శత్రువును నిర్ణయించుకొని ప్రారంభమైన ఉద్యమం. కాబట్టి ఆ ఉద్యమం ఒక పవిత్రమైన ఉద్యమంలో అందరూ భాగస్వాములయ్యారు. వీళ్ళు వాళ్ళు అని నేను ఇంతకుముందు చెప్పినా కదా, కోటికి లేని వాళ్ళు మొదలుకొని కోటీశ్వర్ల దాకా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఎవరు కాలే? మీ జర్నలిస్ట్ కాలేదా? లాయర్లు కాలేదా? సింగరేణి కార్మికులు 60 రోజులు సమ్మె చేసిండ్రు, ఆర్టీసీ కార్మికులు 30 రోజులు సమ్మె చేసిండ్రు, ఉద్యోగస్తులు నెల జీతాలు రాకుండా సమ్మెలు చేసిండ్రు. ప్రసవించే తల్లి పురుటి నొప్పుల్లో ఉన్న తల్లి ప్రసవ వేదనతోటి నా కడుపులో బిడ్డ చచ్చిపోయినా పర్వాలేదు కానీ
ఈ బంధుల వల్ల నష్టపోయినా పర్వాలేదు కానీ అని భావించిన ఆ తల్లి ఆ త్యాగం కాదా? ఆ తల్లి త్యాగాన్ని మనం తక్కువ అంచనా వేస్తామా? ఎంతమంది ఆ బంధుల కాలంలో ఆ మెడిసిన్స్ అందక, వైద్యం అందక, పురుటి నొప్పుల్లో ఉన్న తల్లులు ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పనలవి కాదు. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా మనం. ఒక ఉద్యమం, ఒక పోరాటం అంటే కత్తి బట్టి తిప్పేటోడు, తుపాకీ బట్టి తూటాలు పేల్చేటోడే ఉద్యమకారుడు, విప్లవకారుడు కాదు. దాని వెనుక ఉన్న అనేక మంది వాళ్ళు కూడా ఆ సంగ్రామంలో భాగస్వాములే. వాళ్ళ త్యాగం కూడా గొప్పది. కాబట్టి ఇక్కడ ఇవాళ ఇటువంటి మాటలు బంద్ చేసి, మా ఉద్దేశం అయితే అక్కడ జూబ్లీ హిల్స్లో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళు ఇప్పుడు వాళ్ళు గెలిచినంత మాత్రాన ఒరగబెట్టేది ఏం లేదు, అయ్యేది ఏం లేదు. ఇంకా వీళ్ళు ప్రతిపక్ష పార్టీల పాత్రను పోషిస్తూ ఇలా ఎవడు వాళ్ళు ఏమన్నా పాలకులు చేసే తప్పులు ఎవడైనా బీజేపీ మాట్లాడుతుందా? ఎక్కడైనా మాట్లాడుతుందా? ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, సమస్యల మీద ఎక్కడైనా మాట్లాడుతున్నాయా? అందరు తోడుదొంగ లెక్క ఏదో ప్రెస్ మీట్లలో వాడు తిడతాడు, వీడు తిడతాడు, మీడియాలో మీరు ఏదో ప్రసారాలు చేస్తారు, పత్రికల్లో పెద్ద అక్షరాలతో వస్తాయి. కానీ సాయంత్రం కాగానే మంచిగా మా విందులు చేస్తుంటారు, వినోదాలు పడుతుంటారు, రహస్య మంత్రాలు చేసుకుంటాంటారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవడమే ఈ రాష్ట్రానికి ఎంతో కొంత రాజకీయంగా ఉపయోగం అనేది చాలామంది భావిస్తూ ఉన్నారు. మీ భావన చెప్తలేరు. ఇక ప్రజల భావనే మా భావన ఉంటుంది. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు ఇదంతా గుడ్డిలో మెల్లే. ఆడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినంత అంతే, వరస్ట్లో బెస్ట్, చెడులో మంచే. ఈ పార్టీలు ఏవి కూడా వాళ్ళు ప్రజలకి పూర్తి స్థాయిలో మేలు చేసేటువంటి పరిస్థితి లేదనేది ప్రజలకు అర్థమైపోయింది. కానీ ఏమో చూద్దాం, వాడు గజ దొంగ అయితే వీడు దొంగ అవుతాడేమో కావచ్చు, చూద్దాం, వీనికి ఒక అవకాశం ఇద్దాం, వానికి ఒక అవకాశం ఇద్దామని ప్రజలు ఆ భావంతో ఉన్నాడు. కానీ ప్రజలు పూర్తి స్థాయిలో ఈ పద్ధతిలో ఏదో ప్రజల్లో జీవితాల మార్పు వస్తాయని, సమస్యలు పరిష్కారం అవుతాయని ఆలోచన లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత మెరుగైన అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అక్కడ. చూద్దాం మరి ఏమవుతుందో తెలియదు. మరి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఏమన్నా ఒకటి అవుతారా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడు. వాళ్ళిద్దరు ఒకటి కాకపోతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పటికే 2 సార్లు ఏమో ఓడిపోయిండు, ఒకసారి ఎంఐఎం తరపున, ఒకసారి ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా ఓడిపోయిండు. ప్రజలకు ఒక రకమైన సింపతి ఉంటుంది, ఓడిపోయినవాని మీద సింపతి ఉంటుంది, నష్టపోయినవాని మీద సింపతి ఉంటుంది. కొద్దిగా అయ్యో పాపం అనే ఒక కల్చర్ ఉంది మన దగ్గర. పిచ్చి కుక్క చచ్చిపోతే కూడా అయ్యో పాపం అంటారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఎంత తిట్టిండ్రో, 83లో ఆమె చనిపోయినప్పుడు అయ్యో పాపం అని లేదా అంటారు. ఊర్లలో చూస్తాం కదా, భూస్వాములని చంపు అన్నోళ్ళే చంపబడిన తర్వాత అయ్యో పాపం అంటారు, కన్నీళ్ళు పెడతారు. ఉంటుంది, ఇది మానవ సహజం ఇది. కాబట్టి ఇప్పుడున్న మన బంధువు కాదు, మనకేం ఇవాళ అక్కడ యాక్సిడెంట్ అయింది, ఎంతమంది పోయి ఏడ్చిండ్రు, విలేకరులు కూడా ఏడ్చినట్టు నేను చూసినా. కాబట్టి ఇది మానవ సహజం ఇది. ఓకేనా, ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకోరు? ఇంకా అనేకం పెండింగ్లో ఉన్నాయి, అటు ఉద్యమకారుల అంశం కావచ్చు, ఇంకా కొన్ని అంశాల మీద వాళ్ళు సరే పూర్తి స్థాయిలో ముందడుగు వేస్తలేరు. ఒకవేళ వేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? ఉద్యమకారులు కావచ్చు, మీలాంటి మేధావులు కావచ్చు, మీలాంటి ఉద్యమకారులు కావచ్చు, కాంగ్రెస్కు ఎట్లాంటి బుద్ధి చెప్పబోతా ఉన్నారు? వాళ్ళు ప్రకటించుకున్నటువంటి వాళ్ళు పెద్దగా ప్రగల్భాలు పలికినటువంటి 6 గ్యారెంటీలు అమలైతే లేదో అది మనం చెప్పలేము. నా ఉద్దేశం అయితే కావు. కానీ మీరు కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులు నెలకొక్కసారి స్కూళ్ళను సందర్శించండి, హాస్పిటల్ని సందర్శించండి, గురుకుల హాస్టల్ని సందర్శించండి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ని సందర్శించండి. ఒక ఎమ్మెల్యే ఆ హాస్పిటల్కి వచ్చిందంటే, స్కూల్కి వచ్చిందంటే అది ఎంతో కొంత మెరుగవుతుంది. ఒక మంత్రి ఒక జిల్లా కేంద్రంలో ఉన్న ఒక హాస్పిటల్కి పోతే హాస్పిటల్ బాగుపడుతుంది, అక్కడ సమస్యలు తెలుస్తాయి, ఆడ లోపాలు తెలుస్తాయి,
దాన్ని బాగు చేయడానికి కనీసం అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే మీకు వస్తుంది. ఉమ్, ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడడానికి ప్రయత్నాలు చేయండి. మీరు ప్రభుత్వ జీతగాండ్లు, ప్రజల జీతగాండ్లు, ఒక్కొక్కరు 5 లక్షలు 10 లక్షలు, మంత్రులైతే 20 లక్షలు నెలకొక్కడికి జీతాలు తీసుకుంటున్నారు. అది ప్రజల రక్త మాంసాలతోటి చెమట చుక్కలతోటి కట్టిన ట్యాక్సులతోటి మీరు జీతాలు తీసుకుంటున్నారు. మీరు ప్రజలకు జీతగాండ్లు అనేది మర్చిపోకర్రి. ఓకే. కాబట్టి మీరు ప్రజల్లో ఇప్పటికైనా ఈ మాటలు బంద్ చేయండి, ఈ ప్రగల్భాలు బంద్ చేయండి, ఈ సోది బంద్ చేయండి. ఎవరికి కావాలా రోజు మీరు మా మీడియాలలోకి వచ్చి మాట్లాడు, ఏదేదో మాట్లాడు, ఎవరికి కావాలా? మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. స్కూళ్ళని బాగు చేయండి, హాస్పిటల్ని బాగు చేయండి, ఉపాధి రంగాన్ని బాగు చేయండి. అది చేస్తే ఎవరికి కావాలి? దిక్కుమాలిన ఈ ఏదో ఇస్తారు కదా, ఏదో బిచ్చం వేసినట్టు 2000 3000 ఎవరికి కావాలి పెన్షన్లు? ప్రజలు బిచ్చగాళ్ళు కాదు, ప్రజలు ఎప్పుడు బిచ్చం అడగరు. కాబట్టి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మీరు ఇప్పటికైనా సోయితో రాండి, సోయిలో ఉండండి. గత ప్రభుత్వం సోయి తప్పడం వల్ల ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పారు. మీరు ఇప్పటికైనా సోయిలోకి వచ్చి కాలు బలపం కట్టుకొని జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రజల సమస్యల్లో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కనీసం చిన్న చిన్న పనులు మీకు ఎట్లా నియోజకవర్గానికి ఒక ఏదో మంత్రి ఎమ్మెల్యే కార్యాలయాలను పెట్టిండు కదా, అక్కడ అందుబాటులో ఉండండి. గ్రామాల్లో పోండి. పండుగలకు పబ్బాలు పోవడం కాదు, సావులకి శుభకార్యాలు పోవడం కాదు. మీరు పోవాల్సింది సమస్య ఎక్కడుంటే అక్కడికి పోవాలి. దానికోసమే కదా అసలు వాళ్ళు పోతే మీ జర్నలిస్టులు అవసరం ఏంటి చెప్పు? అవసరం ఉంటుందా? సమస్యలు లేనప్పుడు సమస్యలు చూపించడానికి ఏం పని మరి? కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మీరు మంచి వయసులో ఉన్నారు, మంచి యువకులుగా ఉన్నారు, మీరు ఇంకా మీకు చాలా భవిష్యత్తు ఉన్నది. మాటలు బంద్ చేయండి, ఈ దురుసు పదజాలాన్ని బంద్ చేయండి. నరుకుతాం, కోస్తాం, ఇంకేదో చేస్తాం, ఇవన్నీ ఎవరికి కావాలా? ఈ నరకుడు, పీకుడు, ఏకుడు విని విని ఉన్నాం మేము. ఏం మాట్లాడతావు ఇవన్నీ? కాబట్టి మీరు ప్రజలకున్న మీరేం వాళ్ళు గండపెండారు వాళ్ళు అడుగుతలేరు, బీర్లు బిర్యానీలు అడుగుతలేరు, కనీసం చిన్న చిన్నవి అడుగుతున్నారు. అవి చేయండి. రేషన్ కార్డులు అడుగుతున్నారు, అది ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, ప్రజలు కూడా చూడాలి ఏవైతే అన్న చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అటు ప్రభుత్వాల్లో రావాలి, ఇటు ప్రజల్లో రావాలి. ఏవో హామీలు ఇచ్చిర్రు, ఉచితాలు ఇచ్చిర్రు అని చెప్పేసి ఎగేసుకుంటూ ఓట్లు వేయడం కాకుండా మన హక్కులను మనం రక్షించుకుంటూ ప్రభుత్వం కూడా కేవలం మనకి ఇవ్వాల్సిన ఉచితాలు ఏవైనా ఉన్నాయంటే అది విద్య, వైద్యం, ఉపాధి ఉంటే ఖచ్చితంగా అందరికీ పని దొరుకుతుంది, ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం దొరుకుతుంది, అన్నీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ ఉచితాలు దేనికి పనికిరావు. ప్రజల్లో కూడా అట్లాంటి మార్పులు రావాలి, అట్లాంటి డిమాండ్స్ ప్రజల నుండి కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూస్తున్నానంటే ప్లస్ టీవీ, అలాగే అన్న ఈ మధ్య కాలంలోనే ప్లస్ టీవీ తెలంగాణ లాంచ్ చేసినాం, ఓపెన్ చేసినాం. ఎట్లాంటి మార్గంలో నడవాలి, మీ సలహా, మీ సూచన ఇవ్వండి. అలాగే మన చూసిన వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోమని కొంచెం మీ నుండి. ప్రజల సమస్యల ప్రాతిపదికగా జర్నలిజం అనేది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంగా ఉండి సమస్యలని వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద కావచ్చు, దీంట్లో పెద్దవాడు చిన్నవాడు కాకపోతే వాడు పెద్ద దొంగ అవుతాడు, పెద్ద లేడు. మంచిని ప్రసారం చేయడానికి, మంచిని వెలుగులో తీసుకురావడానికి, ప్రజల సమస్యల పరిష్కారం తీసుకురావడానికి మనస్ఫూర్తిగా ప్లస్ టీవీ దాంట్లో భాగస్వాములు అవుతుందని, దీన్ని ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏవైతే మీరు చెప్పారో మీ మాటల్ని ఖచ్చితంగా పాటిస్తాం, నిలబెట్టుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న.